ఒక్కసారిగా విరుచుకుపడిన వరదలు, కళ్ళ ముందే కొట్టుకుపోతున్న ఇల్లు, నీటి ఉధృతికి తట్టుకోలేక కూలిపోతున్న వంతెనలు, కొండల నుంచి దూసుకొస్తున్న మట్టి రాళ్ళు, ప్రకృతి ప్రకోపం అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి చూపించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, విరిగిపడిన కొండ చర్యలు. కొన్ని గంటల వ్యవధిలోనే ఎన్నో గ్రామాలు నీట మునిగాయి, రహదారులు తెగిపోయాయి, వంతెనలు కొట్టుకుపోయాయి, అనేక ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీసే అవకాశం కూడా లేకుండా చాలామంది వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ విపత్తులో కనీసం 392 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నేపాల్, టిబెట్ సరిహద్దుకు ఇరువైపులా కలిపి 1468 మంది గల్లంతైనట్లు సమాచారం. అయితే ఇవి అంతిమ గణాంకాలు మాత్రం కావు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ, మృతదేహాలు బయటపడుతున్న కొద్దీ, గల్లంతైన వారి వివరాలు సరిపోల్చుతున్న కొద్దీ ఈ సంఖ్యల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. నేపాల్ విపత్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోనే వందలాది మంది ఆచూకీ తెలియకుండా పోయారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 517 మంది విదేశీయులతో కలిపి మొత్తం 910 మంది నేపాల్లో గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు చైనా ప్రకటించిన వివరాల ప్రకారం టిబెట్ వైపు కూడా భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. టిబెట్ ప్రాంతంలో 260 మంది విదేశీయులతో సహా 558 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం. అంటే నేపాల్, టిబెట్ సరిహద్దుకు ఇరువైపులా కలిపి గల్లంతైన వారి సంఖ్య 1468కి చేరింది. కానీ ఇక్కడ మరో సమస్య ఉన్నది. మృతదేహాలను గుర్తించడం, గల్లంతైన వారి వివరాలను కుటుంబ సభ్యులతో సరిపోల్చడం, అదే వ్యక్తి పేరును వేర్వేరు జాబితాల్లో నమోదు చేసే అవకాశం, ద్వంద్వ జాతీయత ఉన్నవారిని 2 సార్లు లెక్కించే అవకాశం, ఇలాంటి కారణాలతో గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అందుకే ఇప్పటి వరకు వెలువడిన సంఖ్యలను ప్రాథమిక గణాంకాలుగానే అధికారులు పరిగణిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తు ప్రభావం భారతీయులపైన తీవ్రంగా పడింది. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం 178 మంది భారతీయులు గల్లంతయ్యారు. మరో 11 మందిని రక్షించినట్లు సమాచారం. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. There are 288 Indian nationals who remain uncontactable. These include 73 Indian nationals who are working on Trishuli 1 power project. Our embassy in Kathmandu is in touch with the project head to get more details about these people. As you well understand, that communication lines in that area totally disrupted, and therefore it has been difficult to get in touch with people on ground. టిబెట్ ప్రాంతంలోనూ పలువురు భారతీయులు చిక్కుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. సుమారు 200 మంది భారతీయులు టిబెట్ ప్రాంతం నుంచి సహాయం కోరినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. Indian nationals who had gone on the Kailash Mansarovar Yatra are currently stranded on the Chinese side. There are approximately 200 Indian nationals there who have sought our assistance for evacuation. Of them, 95 are in Darchen and currently proceeding to Hilsa to cross over into Nepal. వరదల్లో చిక్కుకున్న వారి కుటుంబాలకు మాత్రం ప్రతి నిమిషం ఒక యుగంలో మారుతున్నది. ఫోన్ ఎప్పుడు వస్తుందో, తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, సురక్షితంగా ఉన్నారో లేదో తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మనిషిలోని మానవత్వం బయటపడాలి. కానీ ఇక్కడ ఒక ఘటన తీవ్ర ఆగ్రహానికి, విమర్శలకు దారితీసింది. నారాయణి నదిలో కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సుమారు 41 సెకండ్ల ఈ వీడియోలో 2 వ్యక్తులు చెక్క పలకలు, మహిళా జుట్టు సహాయంతో మృతదేహాన్ని నీటి నుంచి బయటకు లాగుతున్నట్టు కనిపించింది. ఆ తర్వాత ఆమె చెవులకు ఉన్న చెవిపోగులను తొలగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. చుట్టుపక్కల ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీస్తుండడం కూడా కనిపించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 25 ఏళ్ల మదన్ గురుంగ్, 38 ఏళ్ల ఉమేష్ చౌదరిలను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారిని కూడా లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడే చర్యలను ఏమాత్రం సహించబోమని నేపాల్ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరులను రక్షించేందుకు సైన్యం, పోలీసులు, సహాయక బృందాలు ప్రయత్నిస్తుంటే, మరోవైపు చనిపోయిన వారి దగ్గర కూడా దోపిడీకి పాల్పడడం ఈ విపత్తు మరో చేదు నిజాన్ని బయటపెట్టింది. ఇదే సమయంలో మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వరద నీటిలో కొట్టుకుపోతున్న గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్లు, రెగ్యులేటర్లు, హౌజులను కొందరు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలోకి వెళ్లి సిలిండర్లను పట్టుకొని ఒడ్డుకు తీసుకువస్తున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వరద ప్రవాహంలోకి వెళ్లడం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే నీటి ప్రవాహం కింద రహదారి ఉందా, గుంత ఉందా, కొండ చర్యలు జారుతున్నాయా, విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయా,
తెలియని పరిస్థితిలో ఒక చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషాదం మధ్య కొన్ని దృశ్యాలు మాత్రం మానవత్వంపై ఆశను కలిగిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతం నుంచి రక్షించిన కవల పిల్లలను నేపాల్ సైనికులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. భయంతో అయోమయంతో ఉన్న చిన్నారులను సైనికులు ఓదార్చుతూ వారిని సురక్షితంగా చూసుకుంటున్న దృశ్యాలు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడైనా ఒకరి కోసం మరొకరు నిలబడితే ఒక ప్రాణాన్నైనా కాపాడగలమనే విషయాన్ని ఈ దృశ్యాలు గుర్తు చేస్తున్నాయి. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి సృష్టించిన ఈ విలయం వందలాది కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎన్ని ప్రాణాలు పోయాయో, ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియకుండా ఉన్నారో పూర్తి స్థాయి గణాంకాలు వెలువడే వరకు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ప్రకృతి విపత్తి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. కానీ విపత్తు వచ్చినప్పుడు మనిషిగా ఎలా స్పందించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, గల్లంతైన వారి కోసం గాలిస్తూ, ప్రాణాలతో బయటపడిన వారికి అవసరమైన సహాయం అందిస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రకృతి విలయం సృష్టించిన ఈ విషాదంలో ఇంకెన్ని కన్నీటి కథలు వెలుగులోకి వస్తాయో తెలియదు. కానీ ప్రతి రక్షించబడిన ప్రాణం మాత్రం ఈ చీకటిలో ఒక ఆశాకిరణమని చెప్పొచ్చు.